ఇవాళ స్వీట్ ఐటెం వచ్చేసి పల్లీ పూర్ణాలండి. పల్లీలు శుభ్రంగా 1 కిలోకి తీసుకొని మంచిగా వేయించి పెట్టుకున్నానండి. వేయించేసి పొట్టు తీసేసి ఇట్లా చక్కగా ఒక సగం పైన పొట్టు తీసేసుకోండి. అది ఉన్నా పర్వాలేదండి, అట్లా ఉంచేసుకోండి. ఒక 300 గ్రాములకి బెల్లం తీసుకోండి. అది ఇది రెండు కలిపి మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు పల్లీలు ఇట్లా పొడి కింద గ్రైండ్ చేసేసుకోండి. ఫస్ట్ పల్లీలే గ్రైండ్ చేసుకోండి పొడి కింద. పల్లీలు బెల్లం రెండు వేస్తే పల్లీలు మెత్తగా పొడి అవ్వండి. అందుకని ముందు పల్లీలే గ్రైండ్ చేసుకోండి. ఇట్లా పొడి అయిన తర్వాత దీంట్లో బెల్లం వేసేసేయండి. ఇట్లా బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. పల్లీలు బెల్లం కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ ఇట్లా వస్తుందండి. దీన్ని ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేస్తాను నేను. ఇదిగోండి పల్లీ పూర్ణాలకి వేయించిన పల్లీలు బెల్లం మిక్సీ పట్టుకొని ఇట్లా ఉండలు చేసుకున్నానండి. దీనికి వచ్చేసి పైన పోత పిండి అండి. ఆ పిండికి 1 గ్లాసు మినపప్పుకి మీరు ఏ గ్లాసు మినపప్పు పోస్తారో అదే గ్లాసున్నర బియ్యం పోసుకొని సాయంత్రం దాకా మధ్యాహ్నం నానబెట్టుకొని సాయంత్రం దాకా నానిన తర్వాత మిక్సీ పట్టుకొని మీరు నైట్ మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ వేసుకున్నా పర్వాలేదండి. లేదా అప్పటికప్పుడు పట్టుకున్నా పర్వాలేదు. ఇక ఇట్లా ఉండాలండి. అట్లా పూర్ణం పిండి రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు పూర్ణాలు వేద్దాం. ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేయండి. తినేసి కూడా వేసుకోండి. కొంచెం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వచ్చేసి నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది. బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తున్నాను. వేసి ఇట్లా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ఉండ తీసి ఇట్లా పూర్ణంలో వేసేసుకొని ఇట్లా పూర్ణం వేసుకోవాలండి. అట్లా ఒక్కొక్క పూర్ణం వేసేసుకొని అన్ని ఉండలు ఇట్లాగే వేసేసుకోవాలండి. ఇట్లా అన్నీ ఉండలు వేసేసుకున్నాక అదే పచ్చెనపప్పు పూర్ణాలకైతే పచ్చెనపప్పు అది లోపల పెట్టిన పోతపిండి అవన్నీ బయటకు వచ్చేసేస్తాయండి. ఒక్కొక్కసారి పూర్ణం వేసేటప్పుడు చేత కాకపోతే. ఈ పల్లి పూర్ణాలకి ఆ ప్రాబ్లం ఉండదండి. చక్కగా పల్లి పూర్ణం వేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మంచిగా ఇట్లా వేసేసుకున్నాక కదపకుండా ఒక 3 మినిట్స్ అట్లా కదపకుండా ఉంచండి. చక్కగా మళ్ళీ మంచిగా తర్వాత తిరగేసుకుందాం. ఇవ్వండి ఇట్లా వేయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా కలుపుకొని ఒకసారి తిరిగేసుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి. జాగ్రత్తగా ఒకసారి తిప్పండి. ఒకసారి తిరగేసి వాటిని మళ్ళీ మంచిగా వేగనీయండి. ఇవ్వండి చూడండి ఇట్లా మంచిగా ఈ రంగులోకి వచ్చినప్పుడు తీసేసుకోండి పల్లి కూర. ఇట్లా మొత్తం పల్లీలు పూర్ణాలన్నీ వేయించుకొని తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత పల్లీ పూర్ణం రెడీ. మీరు కూడా అందరూ చక్కగా ఇళ్ళల్లో రెడీ చేసుకుని టేస్ట్ చేయండి.